అమ్మటి మురళీకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి అమెరికా విధానంలో కనుక ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 80% ఓట్లు వేస్తారు ప్రజలు అని వారు చెప్పడం జరిగింది. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు ఇవాళ క్యాండిడేట్ ని ఈ రాష్ట్రంలో ఎందుకు మారుస్తున్నారో, ఎందుకు ఎత్తుకుంటున్నారో ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలి. ఆయన పెద్ద సంఘ సంస్కర్తగా ఈ సంఘాన్ని మార్పులో తాను ఒక భాగస్వామిగా చెప్పుకుంటూ ఉన్నారు. ట్రస్ట్ అనేది గుడిపాడ వీరయ్య చౌదరి గారు చనిపోతే ఆయన సంఘం డైరీ చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఆయనకు ఆ గుర్తింపు వచ్చి ఆయనకు ఒక గుర్తింపునిచ్చే దాంట్లో ఆయన పేరు పెట్టడం జరిగింది. సంఘం డైరీ అంటే నరేంద్ర గారిని, నరేంద్ర అంటే చైర్మన్ అంటే సంఘం డైరీ. అంత దీనిగా సంఘం డైరీలో అన్యాయం అయిపోతా ఉంటే, రైతులు పాలు పోసి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాన్ని ఎదుర్కొని దాని తప్పులన్నీ జనానికి తెలియజేసి ప్రభుత్వం ఒత్తిడి చేసి అమూల్ని తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయలతోటి గ్రామాన కూడా బిల్డింగులు కట్టించి అమూల్ పేరుతోటి పాలు పోయిందని అధికారుల్ని పెట్టి ఒత్తిడి చేసి పాలు సంపాదించలేక కుదేలైపోయి అమూల్ కూడా ఎవడు పాలు పోసేటటువంటి పరిస్థితి లేకపోతే దాన్ని కూడా గమనంలో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా సాధించలేకపోయాను. ఏదైనా ఈ సంఘం డైరీని దెబ్బ కొట్టకపోతే ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఇది అండగా ఉంది, నరేంద్రకి పేరు తెస్తా ఉందని ఆ రకంగా దెబ్బ కొట్టలేక ఆయన్ని అరెస్టు చేసి అధికారుల మదంతో అరెస్టు చేసి ఏమీ చేయలేక ఏ ఆధారం లేకుండా చేసినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. మీ నాయకుడు ఏదో చేస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు చాలా గొప్పవాళ్ళని ఈ దేశంలో గుర్తింపు పొందుతా ఉన్నారు. ఎందుకంటే మద్యం అమ్మటంలో ఈ రాష్ట్రం ఫస్ట్, ఏ పరిశ్రమ రాకుండా చేయటంలో ఈ రాష్ట్రం ఫస్ట్. అప్పులు ఎట్లా చేయాలి, ఎవడి మీద అప్పు చేయాలి, ఎవడికి తెలియకుండా అప్పులు చేయాలి, అప్పులతో ఎట్లా నడపాలి, అప్పులతో పేద ప్రజలు ఆఖరికి నాశనం అయ్యేది, జీవనం లేకుండా పోయేది, ఉద్యోగం లేకుండా పోయేది పేదవాడు అని వాడికి కూడా తెలియకుండా మభ్యపెడుతూ వాడికి ఏదో సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి జీవనాధారానికి ఉపయోగపడాలని కొన్ని కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం.